బిగ్ బాస్ అత్యంత ఆదరణ కలిగిన రియాలిటీ షో. హిందీలో మొదలైన బిగ్ బాస్ మెల్లగా అన్ని ప్రాంతీయ భాషలకు పాకింది. తెలుగులో 2017లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన ఫస్ట్ సీజన్ గ్రాండ్ సక్సెస్. సీజన్ 2కి హీరో నాని హోస్ట్ గా ఉన్నారు. నాని సైతం తన మార్క్ హోస్టింగ్ తో షోని సక్సెస్ చేశారు. సీజన్ 3కి నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చాడు. గత 5 సీజన్స్ గా నాగార్జున గారు ఒంటి చేతో బిగ్ బాస్ షోని నడిపిస్తున్నారు. సీజన్ 8కి కూడా నాగార్జున గారు హోస్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 1న ఈ షో గ్రాండ్ గా స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ మీద వార్తలు మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో యాంకర్ రష్మి పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుంది. రష్మికి బుల్లితెర మీద మంచి క్రేజ్ ఉంది. ఆమెను హౌస్ లోకి తీసుకురావాలని చాలా సీజన్స్ నుండి కూడా బిగ్ బాస్ టీం ప్లాన్ చేసింది. కానీ గతంలో ఆమె బిజీగా ఉండటంతో బిగ్ బాస్ లోకి రాలేకపోయింది. కానీ ఇటీవల ఆమె చేస్తున్న షోస్ కంప్లీట్ అవడంతో బిగ్ బాస్ నుండి ఆమెకు ఆఫర్ వచ్చిందంట. సీజన్ 8లో పాల్గొంటే భారీ పారితోషికంతో పాటు హౌస్ నుండి బయటకు వచ్చాక స్టార్ మాలో వచ్చే ప్రోగ్రామ్స్ లో యాంకరింగ్ కూడా చేసే అవకాశం ఉంటుందని ఆఫర్ ఇచ్చారట. ఈ ఆఫర్ నచ్చడంతో యాంకర్ రష్మి కూడా బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 8లో స్టార్ సెలబ్రిటీస్ ఉండాలని మొదటి నుండి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే చివరి నిమిషంలో కూడా తమ ప్రయత్నాలను స్టార్ సెలబ్రిటీస్ కోసమే వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రష్మికి భారీ ఆఫర్ ఇచ్చారట. మరి ఆమె కూడా బిగ్ బాస్ లోకి రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్టుగా రష్మి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ ఆమె ఎంట్రీ ఇస్తే గనక ఖచ్చితంగా షో మీద ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో పాటు టీఆర్పీ రేటింగ్ కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంది. ఆమె వస్తే సోషల్ మీడియా అలాగే బుల్లితెర మీద ఆమె ఫ్యాన్స్ భారీ ఎత్తున ఓటింగ్ లో కూడా పాల్గొనే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ హిట్. ఎన్నడూ లేని విధంగా ఓ సామాన్యుడు ఫస్ట్ టైం టైటిల్ విన్నర్ అయ్యాడు. రైతు బిడ్డ ట్యాగ్ తో హౌస్ లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ అంచనాలను తలకిందులు చేస్తూ టైటిల్ కొల్లగొట్టాడు. టైటిల్ ఫేవరెట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన శివాజీ అమర్దీప్ లకు షాక్ ఇస్తూ టైటిల్ను ఎగరేసుకుపోయాడు. సీజన్ 7 అలరించిన నేపథ్యంలో సీజన్ 8పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సీజన్ 8 ప్రోమోలు మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈసారి ఎంటర్టైన్మెంట్ ఫన్ ట్విస్ట్ కి లిమిట్ లేదంటున్నారు. నాగార్జున మాటలు షో డిజైన్ చేసిన తీరు తెలియజేస్తున్నాయి. ఈసారి టైటిల్ కోసం కంటెస్టెంట్స్ బాగా పోరాల్సి ఉంటుంది. రూల్స్, గేమ్స్, టాస్క్ కష్టంగా ఉండే సూచనలు కలవు. సీజన్ 8 లోగోలో 8 సంఖ్యను ఇన్ఫినిటీ ఆకారంలో డిజైన్ చేశారు. ఇది ఆసక్తి రేపుతుంది. మరి సీజన్ 7 లాగా సీజన్ 8 కూడా హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.